దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము, తన గుడారపు మాటన నన్ను దాచును. కీర్తన గ్రంథం 27 అధ్యాయం 5వ వచనం ప్రకారము. నిర్గమాకాండం 29 అధ్యాయం 42, 43 వచనములలో మోషేతో మాటలాడుటకు అక్కడికి వచ్చి ఇశ్రాయేలును నేను కలుసుకుందును అని దేవుడు చెప్పాడు. దేవుడు మానవులందరికీ కావలసిన ప్రాముఖ్యమైన విషయములు ప్రత్యక్ష గుడారములు ప్రతి వస్తువును మాదిరిగా చూపాడు. మోషే 40 రాత్రింబగళ్ళు దేవునితో కొండపైన గడిపి ఆ మహిమలో ఉన్నప్పుడు బయలుపరచబడినదే ఈ ప్రత్యక్ష గుడారం. దేవుడు మోషేతో, నేను వారితో నివసించినట్లు నాకు వారు పరిశుద్ధ స్థలము అనగా ప్రత్యక్ష గుడారము నిర్మింపవలెను. నిర్గమకాండం 25 అధ్యాయం ప్రకారం. నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలులతో చెప్పుము. గుడారము లోపల కావలసిన వస్తువులను మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దానిని తీసుకొనవలనని చెప్పాను. నిర్గమకాండం 25 అధ్యాయం 1-8 వచనముల ప్రకారం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు కదా. ఈ గుడారము పరలోక సంబంధ వస్తువులకు ఛాయ అనగా నీడ అనగా అద్దము వంటిది. ఈ గుడారము వాస్తవమైన మానవ జీవన శైలికి నమూనా అనగా ప్రతిబింబం వంటిది. ఈ గుడారములో దేవుడు ప్రత్యక్షమై తన సేవకులతో ఏమి చెప్పాలో, ఏమి ఉపదేశించాలో వారికి చెప్పి ప్రజలకు ఏమి సందేశం ఇవ్వాలో ఉపదేశించుటకు, మాట్లాడుటకు ఇష్టపడతాడు. ఒక మనిషి దైనందిన జీవితమునకు, ఆధ్యాత్మిక జీవితమునకు, భూమి మీద చేసే భక్తికి, పరలోకంలో జరిగే సమస్త సమాచారము, అందులో ప్రతి వస్తువు వాస్తవికతకు ప్రతిరూపమే ప్రత్యక్ష గుడారం. ఈ గుడారమునకు మొదట క్రీస్తే సాదృశ్యము. యేసుప్రభు తన జీవితమును తండ్రికి ప్రతిష్ఠించుకున్నాడు. తనంతట తానే ఏ కార్యములు సొంతగా చేయలేదు. తండ్రి నడిపింపులో లోబడినవాడు క్రీస్తు. ఇదిగో నా చేతులను నీకు అప్పగించుచున్నానన్నాడు. క్రీస్తు తన నడిపింపు తండ్రికి అప్పగించుకున్నాడు కాబట్టి ఏదన్నా కూడా ప్రార్థన చేసి తండ్రిని అడిగిన తర్వాతే, తండ్రి జవాబు ఇచ్చిన తర్వాతే కార్యములన్నీ కూడా మొదలుపెట్టేవాడు. తండ్రికి చెప్పి చేయడమే వాక్యపు వెలుగులో సరి అయినదని క్రీస్తు సమర్పించుకున్నాడు. తండ్రికి మాదిరి చూపించాడు సమర్పణలో. ప్రత్యక్ష గుడారము దాని చుట్టూ ఉన్న ఇశ్రాయేళ్ల గుడారపు ఏర్పాటు ఒక సిలువను సూచిస్తుంది. ప్రత్యక్ష గుడారం చుట్టూ ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున విడిది చేయవలసిన క్రమము తెలుపబడింది. ఇది ఒక సిలువ ఆకారంలో తలపించడమే అనేది గొప్ప దైవికమైనదని తెలియజేయుచున్నది. అదేమనగా దేవుడు నివసించడం అనేది కేవలము సిలువ ఆధారితమై ఉన్నది. దేవునికి మానవునికి మధ్య ఉన్న శత్రుత్వము క్రీస్తు సిలువలో తనకు తాను బలియాగముగా అప్పగించుకునడం ద్వారా తొలగిపోయింది. క్రీస్తు మానవులందరి పాపముల కొరకే శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాను. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే శిలువను వహించెను. ప్రత్యక్ష గుడారపు లోపల అమరిక శిలువను తలపిస్తుంది. యేసుక్రీస్తును వెంబడించువారు తమ్మును తాము ఉపేక్షించుకొని శిలువనెత్తుకొని ఆయనను వెంబడించవలెను. ఈ శిలువను గూర్చిన వార్త లోకమునకు వెరితనముగాను ఉంది, కానీ క్రీస్తును వెంబడించు వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది. యేసుక్రీస్తు శిలువ ఎందు తప్ప మరి దేని ఎందును అతిశయించనని పౌలు సెలవించను కదా. మనము కూడా దేవుని ఎందు అతిశయించేలాగున మన కార్యములు కూడా ఉండగలిగి యేసుక్రీస్తు శిలువను మోయగలగాలి. యేసుక్రీస్తు ఎందు భయభక్తులు కలిగిన వారముగా, క్రీస్తును అనుసరించు వారముగా, యేసుక్రీస్తును ఎరుగని వారికి వాక్యము చెప్పి రక్షణలోనికి నడిపించవలను. ఇది మన బాధ్యత. అందరి గూర్చి విజ్ఞాపన ప్రార్థనలు చేయడం మన యొక్క కర్తవ్యము. దేవుడు చెప్పినట్లు మోషే చేశాడు కనుక మోషే చెప్పినట్లు ప్రజలు మనపూర్వకంగా అన్ని సమకూర్చిరి. అప్పుడు దేవుని మహిమ దిగి వచ్చింది. అయితే మనలను గూర్చి దేవుని వాక్యంలో మనమే ఒక గుడారమై ఉన్నామని చెప్తున్నారు. హృదయం అనే తలుపు వద్ద నిలువబడి తలుపు తట్టుచున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ఎవరు? తమ హృదయంలో చేర్చుకున్నటకు ఆహ్వానిస్తారో వారిలో క్రీస్తు గొప్ప కార్యం చేసి వారిలో నివసిస్తున్నానన్నాడు. మనమందరము యేసుక్రీస్తుని మన హృదయంలోనికి చేర్చుకుందాము. అందుకు ఆయన మనకు సమాధానం కలుగచేసి మన విషయంలో కూడా మనతోటి కూడా గొప్ప కార్యములు చేసి తన బిడ్డలుగా తన ప్రతి ఒక్క హృదయంలో నివసించడానికి ఆయన ఎంతో ఇష్టపడతాడు. దేవుడి వాక్యంతో బలపరిచినందుకు వేలాది స్తోత్రములు. ఆమేన్.